అందరికీ నమస్కారం. కార్తీక మాస సందర్భంగా మనం శివక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటాం కదా. అందులో భాగంగా ఒక పవిత్ర ప్రదేశాన్ని నేను ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. దాని పేరే రమణేశ్వరం. ఈ రమణేశ్వర పుణ్యక్షేత్రం సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి చేత 2012వ సంవత్సరంలో స్థాపించబడింది. రమణేశ్వరం శివ శక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠంగా నమోదు చేయబడిన హిందూ పుణ్యక్షేత్రం. ఈ రమణేశ్వర పుణ్యక్షేత్రం పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట నుండి 27 కిలోమీటర్ల దూరంలో నాగిరెడ్డిపల్లి అనే గ్రామంలో ఉంది. సహజంగా శివాలయాల్లో ఒక శివలింగం, ఆ లింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. కానీ రమణేశ్వరంలో ఎక్కడ చూసినా శివలింగాలే మనకి దర్శనమిస్తాయి. వాటన్నింటి మధ్య పసిడి కాంతులతో తేజోమయంగా కనిపిస్తుంది బంగారు శివలింగం. మహర్షుల పేర్లతో కనిపించే ఋషిలింగాలు ఒకవైపు అయితే, శివుని సహస్రనామాలతో ఏర్పాటు చేసిన లింగాలు మరోవైపు. ఆ మధ్యలో కొలువు తీరిన 12 జ్యోతిర్లింగాల నమూనాలు, కోనేట్లో కనిపించే జలలింగాలు. ఎక్కడ చూసినా శివరూపమే. మనం భూలోకంలో ఉన్నామా, కైలాసంలో ఉన్నామా అనే తలంపు మనకి ఖచ్చితంగా కలుగుతుంది ఈ రమణేశ్వరాలయంలో. వీటితో పాటు శ్రీచక్రాలు, నవదుర్గలు, గ్రామదేవతలు, కాలభైరవుడు, పరమేశ్వరుడు, దక్షిణామూర్తి వంటి ఇతర దేవతామూర్తులు, రమణ మహర్షి, బుద్ధుడు తదితర మహర్షుల విగ్రహాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. సిద్ధగురు రమణానంద మహర్షి తన అతీంద్రియ దృష్టితో శివ సహస్రనామ స్తోత్రంపై లోతైన పరిశోధన చేసి సహస్రనామ అంతరార్థాన్ని గ్రహించి దాని ప్రాముఖ్యతను చూపే విధంగా 1008 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. రమణేశ్వరం యొక్క ప్రధాన ఆకర్షణ బంగారు శివలింగం. ఇక్కడ అథర్వ శీర్షాయ నమః అని పూజించటం జరుగుతుంది. ఇది సంపద, శ్రేయస్సు మరియు బుద్ధి యొక్క దృఢత్వాన్ని తెలియచేస్తుంది. ఈ పవిత్ర క్షేత్రం గ్రామదేవతలు, స్ఫటిక శివలింగం, పంచలోహ శివలింగం, 12 జ్యోతిర్లింగాలు, వేద ఋషి శివలింగాలు, ఆదిపరాశక్తి, కాలభైరవుడు, భద్రకాళి, అర్ధనారీశ్వరుడు, సదాశివుడు, యోగరుద్రుడు, రాధాదేవి, శ్రీకృష్ణుడు, ఇలా ఎందరో దేవతామూర్తులతో కొలువై ఉంది. ఈ ఆలయం రోజురోజుకు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. భారతదేశం నలుమూలల నుంచి ఎందరో భక్తులు ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శించుకోవటానికి తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఆలయాన్ని తెరచే ఉంచుతారు. ఈ ఆలయాన్ని భక్తులు ఏ విధంగా చేరుకోవాలి అనే ప్రశ్న చూసినట్లయితే, హైదరాబాద్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ దివ్యక్షేత్రాన్ని మనం రోడ్డు అలాగే రైలు మార్గాల ద్వారా కూడా చేరుకోవచ్చు. ఈ ఆలయాన్ని సంప్రదించడానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా భోజన సదుపాయం, క్యాంటీన్ సదుపాయం, అలాగే స్టే చేయటానికి వసతి గృహాలు, అలాగే హోటల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఎమర్జెన్సీ వచ్చినట్లయితే హాస్పిటల్ సదుపాయం కూడా అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి మీకు వీలైనప్పుడు ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.